హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య చాలా ఎక్కువ మంది నన్ను అడుగుతున్న కంపారిజన్ Realme GT7 వర్సెస్ iQOO Neo 10. ఎవరైతే గేమింగ్ ప్రియారిటీ తోటి మొబైల్ కావాలని చూస్తున్నారో వారి కోసమే Dimensity 9400E వర్సెస్ 8 Gen 4 లో ఏది చూస్ చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతేకాకుండా డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ విషయంలో కూడా ఈ మొబైల్ ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పేసి ఈ కంప్లీట్ కంపారిజన్ లో చూసేద్దాం. సో లాస్ట్ వరకు చూడడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీకు ఎక్కడ కూడా బోర్ రాకుండా, విస్క్ అనేది రాకుండా వీడియో అనేది నీట్ గా చెప్పేసాను. మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్నిక్స్. ఈ నెలలో మన ఛానల్లో పెట్టిన వీడియోస్ కి అయితే చాలా మంచి వ్యూస్ వచ్చాయి. అంతగా సపోర్ట్ చేసినందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్. లైవ్ చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ 5000 వరకు అయితే వెళ్ళింది. ఎప్పుడు కూడా అన్ని వ్యూస్ అయితే రాలేవు. ఈ సపోర్ట్ కి అయితే చాలా థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరింత సపోర్ట్ చేస్తారని మాత్రం కోరుకుంటున్నాను. మనకింత టార్గెట్ అంటూ ఏం లేదండి. నేను చెప్పిన కంటెంట్ మీకు యూజ్ అయితే కనుక, మీరు కమెంట్ లో అడిగిన క్వశ్చన్స్ కి నా రీప్లై కనుక మీకు యూజ్ అయితే థ్యాంక్ యూ బదులు సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిగా డిజైన్ విషయానికి వస్తే ఈ రెండు మొబైల్స్ కూడా దాదాపు సిమిలర్ డిజైన్ తోనే వస్తాయి. రెండు మొబైల్స్ లోనూ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది, ఫ్రంట్ కూడా ఫ్లాట్ డిస్ప్లేనే ఉంటాయి. ఈ రెండు మొబైల్స్ కనుక మీరు వాడితే 50,000 రూపాయల బడ్జెట్ లో ఉన్న ఫ్లాగ్షిప్ మొబైల్స్ iQOO 13 కానీ Realme GT7 Pro వాడుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. రెండు మొబైల్స్ కూడా 2 కలర్స్ వేరియంట్స్ లోనే ఉంటాయి. iQOO లో మాత్రం రెడ్ కలర్ వేరియంట్ అనేది గేమర్స్ కి మాత్రమే నచ్చుతుంది, నార్మల్ యూజర్స్ కి అయితే నచ్చకపోతుంది. ఈ రెండు మొబైల్స్ కూడా దాదాపు 7000 mAh బ్యాటరీతోనే వస్తాయి కాబట్టి వెయిట్ అనేవి దాదాపు ఈక్వల్ గానే ఉంటాయి. మహా అంటే ఒక 4-5 గ్రామ్స్ డిఫరెంట్ అలా ఉంటుంది. ఆ 4-5 గ్రామ్స్ అనేది మనం అంతగా ఫీల్ అవ్వలేము. థిక్నెస్ విషయానికి వస్తే Neo 10 అనేది కొంచెం సన్నగా ఉంటుంది GT7 తో కంపేర్ చేసి. రెండు మొబైల్స్ లోనూ ఐఆర్ బ్లాస్టర్స్ ఉంటాయి. రెండు మొబైల్స్ కూడా UFS 2.0 తోనే వస్తాయి. USB 3.1 ఇచ్చుంటే బాగుండేది. డాటా ట్రాన్స్ఫర్స్ అనేవి స్పీడ్ గా ఉండేది. ఈ రెండు మొబైల్స్ కూడా గేమింగ్ ప్రియారిటీ కింద తీసుకొచ్చిన మొబైల్స్ కాబట్టి గేమ్స్ ని స్ట్రీమ్ చేయాలంటే USB 3.1 తోటి బాగుండేది. రెండు మొబైల్స్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తాయి. రెండు మొబైల్స్ లోనూ డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. కాకపోతే Realme GT7 లో మాత్రం డాల్బీ సపోర్ట్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ పరంగా మాత్రం Realme GT7 బెటర్ గా ఉంటుంది. GT7 లో వచ్చేసి Gorilla Glass 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. IP68, 69 వాటర్ రేటింగ్ ఉంటుంది. iQOO Neo 10 వచ్చేసి ఎప్పటిలాగానే స్కాచ్ గ్లాస్ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. IP65 వాటర్ రేటింగ్ ఉంటుంది. రెండు మొబైల్స్ కూడా NFC సపోర్ట్ చేస్తాయి. Wi-Fi 7 తో వస్తాయి. Bluetooth 5.4 టెక్నాలజీ తో వస్తాయి. రెండిట్లోనూ 16 5G బ్యాండ్స్ ఉంటాయి. కనెక్టివిటీ విషయంలో మాత్రం ఈ రెండు మొబైల్స్ సిమిలర్ గా ఉన్నాయి. అడిషనల్ గా Realme GT7 లో బ్యాక్ సైడ్ గ్రాఫిన్ షీట్ వాడడం వల్ల హీట్ ని తగ్గిస్తుంది. ఓవరాల్ గా బిల్డ్ పరంగా చూసుకున్నట్లయితే GT7 బెటర్ గా ఉంది. డిజైన్ పరంగా అయితే నేను మార్క్స్ ఇవ్వనండి, ఎందుకంటే నాకు నచ్చింది మీకు నచ్చకపోతుండొచ్చు. డిజైన్ నచ్చడం అనేది ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఉంటాయండి. రెండిట్లోనూ 6.78 ఇంచెస్ 1.5K రిజల్యూషన్ తోటి ఫ్లాట్ AMOLED డిస్ప్లే అయితే వాడారు. Neo 10 లో వచ్చేసి 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తే GT7 లో వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. రెండు మొబైల్స్ కూడా రియల్ టైమ్ లో 120Hz రిఫ్రెష్ రేట్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తాయి. 144Hz రిఫ్రెష్ రేట్ కావాలంటే దానికి సెపరేట్ యాప్స్ ఉండాలి. కొన్ని గేమ్స్ ఉన్నాయి 144Hz రిఫ్రెష్ రేట్ తోటి ఆడేవి, కాకపోతే మనం ఆడే గేమ్స్ మాత్రం 120Hz రిఫ్రెష్ రేట్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తాయి. Neo 10 వచ్చేసి చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. నిజానికి 5500 nits పీక్ బ్రైట్నెస్ ఉన్నప్పటికీ 2000 nits హై బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. అదే GT7 విషయానికి వస్తే 6000 nits పీక్ బ్రైట్నెస్ అని చెప్పినప్పటికీ కూడా 1600 nits వరకు మాత్రమే హై బ్రైట్నెస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో iQOO అనేది ఇండోర్ కండిషన్ లో అయినా అవుట్డోర్ కండిషన్ లో అయినా ఎక్కువ బ్రైట్నెస్ ఇస్తుంది. రెండు కూడా HDR10+ సపోర్ట్ చేస్తాయి, కానీ GT7 లో మాత్రమే డాల్బీ విజన్ అనేది అడిషనల్ గా ఉంది. అయినా కూడా బ్రైటర్ సైడ్, పిక్చర్ ఆప్టిమైజేషన్ సైడ్ iQOO కొంచెం బెటర్ గా ఉంది. GT7 లో మాత్రం 2160 PWM డీమింగ్ తో వస్తుంది. Neo 10 లో మాత్రం 4300Hz PWM డీమింగ్ తో వస్తుంది. ఎక్కువసేపు మొబైల్ చూసినప్పటికీ కూడా Neo 10 లో మాత్రం కంఫర్ట్ గా ఫీల్ అవుతాం. ఓవరాల్ గా డిస్ప్లే విషయంలో iQOO Neo 10 బెటర్ గా అనిపిస్తుంది, బ్రైటర్ గా ఉంది, అండ్ కలర్స్ కూడా బాగా వస్తున్నాయి. ప్రాసెసర్ విషయానికి వస్తే రెండిట్లోనూ చాలా వేరియేషన్ కనిపిస్తుంది. GT7 లో వచ్చేసి Dimensity 9400E అనే ప్రాసెసర్ తోటి వస్తే Neo 10 లో వచ్చేసి Snapdragon 8 Gen 4 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. ఈ రెండు ప్రాసెసర్లు కూడా ఈ రెండు మొబైల్స్ లోనే ఫస్ట్ టైం వాడారు. రెండు మొబైల్స్ కూడా LPDDR5X RAM టెక్నాలజీతో వస్తాయి. GT7 మాత్రం అన్ని వేరియంట్స్ లోనూ UFS 4.0 తోటి వస్తాయి. iQOO వాళ్ళు ఇలా కకృతి ఎందుకు పడతారో తెలియదు, కానీ బేస్ వేరియంట్ లో UFS 3.1 ఇస్తే దాని తర్వాత నుంచి వచ్చే 8256 నుంచి అయితే UFS 4.1 అయితే వాడతారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రెండు మొబైల్స్ కూడా Android 2 లో 21 lakh 22 lakh వరకు అయితే స్కోర్ చేస్తాయి. CPU స్టెబిలిటీ అనేది Snapdragon ప్రాసెసర్ ఉన్న Neo 10 లో బాగుంటుంది. CPU మాత్రం Dimensity ప్రాసెసర్ ఉన్న GT7 లో బాగా కనిపిస్తుంది. వేరియేషన్ అయితే ఉంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో బాగా వర్క్ చేస్తాయి, కానీ లాంగ్ టర్మ్ యూస్ కి మాత్రం Snapdragon ప్రాసెసర్లు కొంచెం బెటర్ గా ఉంటాయి. ఈ రెండు మొబైల్స్ కూడా BGMI ని 120 FPS లో హ్యాండిల్ చేయగలవు. iQOO మొబైల్ లో వచ్చేసి Q1 చిప్ అడిషనల్ గా ఉండడం వల్ల FPS డ్రాప్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కానీ Realme వాళ్ళు ప్రస్తుతానికి BGMI తో పార్ట్నర్షిప్ లో ఉన్నారు
ఇస్తున్నారు కాబట్టి బాగానే ఉంటుంది. హిల్స్ ఎక్కువగా ఆడుతున్నప్పుడు కూలింగ్ సిస్టమ్ కూడా ఇంపార్టెంటే కదా. GT7 లో వచ్చేసి 7700 ml2 వేపర్ కూలింగ్ ఛాంబర్ తో పాటు 2400 ml2 గ్రాఫెన్ షీట్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా గ్రాఫెన్ షీట్ ఉండడం వల్ల హీట్ అంతగా బయటకు వచ్చినట్టుగా అనిపించదు. నియో 10 లో కూడా 7000 ml2 వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే ఉంది, కానీ గ్రాఫెన్ షీట్ లాంటివి మాత్రం వీళ్ళు మెన్షన్ చేయలేదు. రెండు మొబైల్స్ కూడా Android 15 మీద రన్ అవుతాయి, కానీ Realme GT7 మాత్రం Realme OS మీద రన్ అవుతుంది. 4+6 years అప్డేట్స్ అయితే ఇస్తారు. స్మూత్ గా ఉంటుంది అండ్ బ్లోట్వేర్ కూడా తక్కువగా ఉంటుంది. ఈ ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి. బ్యాక్ సైడ్ డబుల్ ట్యాప్ చేసి ఒక కొత్త ఫీచర్ కూడా యాడ్ చేశారు. ఒక మంచి విషయం ఏంటంటే Realme మొబైల్స్ నుంచి ఐఫోన్ కి డేటా ట్రాన్స్ఫర్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. నియో 10 విషయానికి వస్తే ఫ్రంట్ టచ్ OS తో వస్తుంది. 3+4 years అప్డేట్స్ మాత్రం ఇస్తున్నారు, కొంచెం తక్కువ అనిపించింది. బ్లోట్వేర్ అయితే కాస్త ఉంటుంది. వీళ్ళు OS మార్చే టైం అయితే వచ్చింది, ఎప్పుడు మారుస్తారో చూడాలి. మరి చైనాలో ఆర్జిన్ కి అయితే షిఫ్ట్ అయిపోయారు, ఇండియాలో ఫ్రంట్ టచ్ మీదే నడుస్తుంది. ఇంకా దీంట్లో కూడా ఏ ఫీచర్స్ ఉంటాయి, కానీ Realme ని బీట్ చేసేంత మాత్రం ఉండవు. GT7 లో వచ్చేసి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో అయితే వస్తుంది. మెయిన్ కెమెరా 50 MP సోనీ IMX906 సెన్సార్ వాడితే, సెకండరీ కెమెరా టెలిఫోటో లెన్స్ 50 MP Samsung Gen5 సెన్సార్ అయితే వాడారు. అది అల్ట్రా వైడ్ ఓమ్ని విజన్ వాళ్ళదైతే వాడారు. అంటే 32 MP సెన్సార్ అయితే వస్తుంది. నియో 10 విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. మెయిన్ కెమెరా 50 MP సోనీ IMX882 సెన్సార్ వాడితే, సెకండరీ కెమెరా 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే వాడారు. నాకు డిసప్పాయింట్ అనిపించిన పాయింట్ ఏంటంటే 882 సెన్సార్ బదులు వేరే ఏ సెన్సార్ ఇచ్చినా బాగుండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే iQOO Z10 లో అదే ఉంది, iQOO Neo 10R లో అదే ఉంది, ఇప్పుడు iQOO 10 లో కూడా అదే ఇస్తున్నారు. బేసికలీ ఆ సెన్సార్ అయితే అంత బాగా వర్క్ చేయదు, కానీ iQOO వాళ్ళు మాత్రం వివో వల్ల ISP తీసుకొని మొత్తానికి ఏదో ఒక విధంగా మంచి ఫొటోస్ అయితే ఇస్తున్నారు. ప్రస్తుతానికి కొన్ని అప్డేట్స్ తర్వాత వివో వల్ల ISP తీసేస్తారు, అప్పుడు ఫొటోస్ అనేవి దారుణంగా వస్తాయి. ఒక్క మొబైల్ అనే కాదు, వేరే ఏ బ్రాండ్స్ అయినా కూడా ఇదే పని చేస్తాయి. కొన్ని రోజులు బాగానే వర్క్ అవుతాయి, తర్వాత ఫొటోస్ అనేది క్వాలిటీ సాఫ్ట్ చేయడం వల్ల మనకే విరక్తి వచ్చేసి కొత్త మొబైల్స్ తీసుకోవడానికి వెళ్ళిపోతాం. GT7 లో మెయిన్ కెమెరా విషయానికి వస్తే మాక్సిమం 8K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయగలుగుతుంది. 4K 120 FPS వరకు స్లో మోషన్ లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈ రెండు కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ ఫీచర్స్. కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్రతి ఇమేజ్ కూడా చాలా షార్ప్ గా వస్తున్నాయి. సెకండరీ కెమెరా Gen5 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. ఈ సెన్సార్ అయితే నియో 10 లో మిస్ అవుతుంది. నైట్ టైమ్ లో కూడా కొంచెం మంచి ఫోటోస్ తీసుకోవడానికి ఈ సెన్సార్ యూజ్ అవుతుంది. థర్డ్ కెమెరా వచ్చేసి 80 MP అల్ట్రా వైడ్. రెండిట్లోనూ డే టైమ్ లో మంచి ఫోటోస్ అయితే తీసాయి, కానీ నైట్ టైమ్ లో కొంచెం సాఫ్ట్ గా వస్తాయి. నియో 10 లో మెయిన్ కెమెరా వచ్చేసి OS కి సపోర్ట్ చేస్తుంది, అలాగే మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. రెండు మొబైల్స్ యొక్క కెమెరా క్వాలిటీ అయితే సూపర్ గా ఉన్నాయి, బట్ కొంచెంలో కొంచెము GT7 లో కొంచెం మంచి సెన్సార్స్ ఉండడం వల్ల మంచి ఫోటోస్ అయితే తీయగలుగుతుంది. రెండు మొబైల్స్ లోనూ ఫ్రంట్ 32 MP కెమెరా సెన్సార్ అయితే ఇచ్చారు. రెండు మొబైల్స్ కూడా మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా సెన్సార్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక GT7 కొంచెం బాగుంటుంది. కెమెరా కూడా కాస్త వైడ్ యాంగిల్ లో ఫోటో తీయగలుగుతుంది. నైట్ టైం సెల్ఫీ విషయంలో కూడా GT7 క్వాలిటీ పరంగా కొంచెం బెటర్ గా ఉంటుంది. కెమెరా విషయంలో GT7 కి కాస్త ఎక్కువ మార్క్స్ ఇవ్వచ్చు. రెండు మొబైల్స్ కూడా 7000 mAh బ్యాటరీతోనే వస్తాయి. రెండు మొబైల్స్ కూడా 120W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తాయి. GT7 లో డైమెన్సిటీ ప్రాసెసర్ ఉండడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ కి బ్యాటరీ బ్యాకప్ అనేది తక్కువగా వస్తుంది. నార్మల్ యూజర్స్ అయితే ఈ రెండు మొబైల్స్ కూడా 1 డే కన్నా ఎక్కువగానే వాడుకోవచ్చు. గేమ్స్ ఆడే వాళ్ళ గురించి చెప్పలేం, కానీ హెవీగా యూజ్ చేసుకునే వాళ్ళకి మాత్రం మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే వస్తుంది. ప్రైజెస్ విషయానికి వస్తే GT7 కాస్త ఎక్కువగానే పెట్టారు. 8/256GB వేరియంట్ ని 36,999 రూపాయలకైతే పెట్టారు. నియో 10 వచ్చేసి 8/256GB వేరియంట్ 31,999కి వస్తుంది. ఒకవేళ మీరు మొబైల్ తీసుకుంటే కనుక 256GB వేరియంట్ ని మాత్రమే తీసుకోండి. 128GB అయితే సరిపోదు. నా దగ్గర రెండు మొబైల్స్ ఉన్నాయి 128GBవి, అవైతే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయాయి. వారానికి ఒకసారి ఏదో ఒకటి తీసేయాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చే మొబైల్స్ లోనూ మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే ఉండట్లేదు, ఉన్నా కూడా మొబైల్ పర్ఫార్మెన్స్ ని తగ్గించేస్తుంది. ఫైనల్ గా ఈ రెండు మొబైల్స్ లో ఏది తీసుకోవాలనే విషయానికి వస్తే రెండు మొబైల్స్ ప్రైస్ అయితే చాలా వేరియేషన్ ఉంది. GT7 కాస్త ఎక్కువ ప్రైస్ ఉన్నప్పటికీ కూడా మంచి కెమెరాస్ ఉంటాయి, మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అప్డేట్స్ కూడా ఎక్కువగానే ఇచ్చారు. లేదు నాకు ఎక్కువ కెమెరాస్ ప్రియారిటీ కాదు అనుకుంటే iQOO Neo 10 కూడా బాగానే ఉంటుంది. కెమెరాస్ డీసెంట్ గానే ఉంటాయి, డిస్ప్లే బాగుంటుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉండడం వల్ల స్టేబుల్ గా ఉంటుంది, లాంగ్ టర్మ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అండ్ ప్రైస్ తక్కువగా ఉంటుంది. Realme GT7 వచ్చేసి ఇప్పుడు కాస్త ప్రైస్ ఎక్కువగా ఉంది, తగ్గుతుంది తప్పకుండా. వెయిట్ చేసా అంటే కనుక 32,000 కూడా వచ్చే ఛాన్స్. ఇది నాకు అర్జెంట్ గా కావాలి, అది కూడా నా దగ్గర 30,000 రూపాయల బడ్జెట్ మాత్రమే ఉంది అనుకుంటే iQOO Neo 10 బెటర్ గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఈ రెండు మొబైల్స్ లో ఏది బెటర్ గా ఉంటుంది అని ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.